వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ పై అమెరికా టారిఫ్లు విధించక ముందే దిగ్గజ సంస్థ యాపిల్ ముందస్తు జాగ్రత్త పడినట్లు తెలుస్తుంది. భారత్ నుంచి 3 రోజుల్లోనే 5 సరుకు రవాణా విమానాల్లో అమెరికాకు ఐఫోన్లు, ఇతర ఉత్పత్తులను తరలించినట్టు సమాచారం. తమ ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తున్నందున ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో యాపిల్ సంస్థ ఈ చర్య తీసుకుంది. భారత్లో తయారు చేస్తున్న ఐఫోన్లు, ఇతర ఉత్పత్తులను అమెరికాకు తీసుకెళ్లినప్పుడు అదనపు సుంకాలు పెడితే ఆ మేర ధరలు పెంచాల్సి వస్తుంది. సుంకాలు అమల్లోకి రాకముందే వీటిని పట్టుకెళ్తే కొంతకాలమైనా ధరలు పెంచకుండా ప్రస్తుత ధరలకే విక్రయించొచ్చనేది యాపిల్ ప్రణాళిక. అదేవిధంగా రత్నాభరణాల రంగంలో కూడా ముందస్తు ఎగుమతులు భారీగా పెంచింది. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో మన దేశ సేవలు, వస్తువుల ఎగుమతుల బిల్లు $300 బిలియన్, అంటే సుమారు 6 లక్షల కోట్లు మించొచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ నెల నుండే మరింత భారం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య వివాదం నేపథ్యంలో అమెరికా సంస్థ అయిన యాపిల్ మన దేశంలో ఐఫోన్లు, ఇతర పరికరాల తయారీ మరియు అసెంబ్లింగ్ చేస్తుంది. ఇంతకుముందు మన దేశం నుంచి అమెరికాకు వేసే పోస్ట్ ఎగుమతులపై సుంకాలు ఉండేవి కాదు. కానీ ఈ నెల నుంచే 10% సుంకం అమలుకి వచ్చింది. ఈ నెల నుంచి ఇది 25% కానుంది. ఆ మేరకు ధర పెంచి విక్రయించాల్సి వస్తుంది. చైనా నుంచి ఎగుమతి అయితే పన్ను మరింత ఎక్కువ. ఈ నేపథ్యంలో మార్చి చివరిలోనే భారత్ నుంచి యాపిల్ సంస్థ 3 రోజుల్లో ఐఫోన్లు, ఇతర పరికరాలను ఎగుమతి చేసినట్టు తెలుస్తుంది. అమెరికాకు ఎగుమతి అవుతున్న $9 బిలియన్ విలువైన స్మార్ట్ ఫోన్లలో అధిక వాటా యాపిల్దే కావడం గమనార్హం.